డిసెంబర్ నెల 3వ తేదీన చేపట్టబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండ సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా డోర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆదిరాం బావా ఆస్తులను కాపాడాలి అని, సేవాలాల్ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలి అని, పార్లమెంట్లో లక్కీసా బంజారా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని, భారతదేశంలో 15 కోట్ల జనాభా గల బంజారాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా కొనసాగిస్తున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో డిఎన్టీలుగా ఉన్నారని, వారిని కూడా ఎస్టీలుగా మార్చాలి అని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి అనేక మంది మహారాజులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో దేవితండ మహారాజ్ శివరాం నాయక్, కైలాస్ నాయక్, నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలని ఇవాళ నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, పాత నిజామాబాద్ జిల్లాలో శ్రీ శివరాం మహారాజ్ గుడి దగ్గర ఒక సమావేశం జరిపినాం. చలో ఢిల్లీ ప్రోగ్రాం విజయవంతం కావాలని 5 డిమాండ్లతోటి అక్కడ మేము పోవడం జరుగుతుంది. ఆ డిమాండ్లు నేను ప్రజలకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మొదటి, హాతీరాం బావా ఆస్తులను, అనేకాంతమైన ఆస్తులను కాపాడాలి ఒకటి. రెండవది, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించారు. అదేవిధంగా భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్న బంజారాలకు ఇది చేయాలి. మూడవది, లక్కీషా బంజారా ఎక్కడంటే రికాబ్గంజ్ గురుద్వారా కానివ్వండి, పార్లమెంట్ హౌస్ కానివ్వండి, ఇండియా గేట్ కానివ్వండి, లక్కీషా బంజారా అక్కడ ఉండే లక్కీషా బంజారా విగ్రహానికి పార్లమెంట్లో పెట్టాలి అనేది 3 డిమాండ్లు. తర్వాత భారతదేశంలో కొన్ని జాగాలో ఎస్సీలు, కొన్ని జాగాలో ఎస్టీలు ఉన్నాం. అది మొత్తం ఎస్సీ ఎస్టీలు ఉన్న జాగాలో ఎస్సీ ఎస్టీలను ఉండనివ్వండి. కానీ ఎక్కడైతే డీనోటిఫైడ్ బీసీలో ఉన్నారో వారికి ఎస్టీ ఇది ఇవ్వాలి అనే డిమాండ్లతోటి ఇది చేస్తున్నాం. అదేవిధంగా తపస్శ్రీ రామారావు మహారాజ్ గారికి భారతరత్న ఇవ్వాలనేది 5 డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నాం. అందులో దాదాపు పూజారీలే ఒక 100 నుంచి 150 మంది పూజారీలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ అక్కడికించి వస్తున్నారు. ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేసిన తర్వాత రేపటి నుంచి రేపు సాయంత్రం కల్లా ఇక్కడ పోస్టర్లు వస్తాయి. ప్రతి తాండలలో, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, గిరిజన గూడాలలో, తాండలలో ఈ యొక్క పోస్టర్లు ఇచ్చేసి చలో ఢిల్లీ అనేది ఎక్కడో అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి విజయవంతం చేయడానికి తోడ్పడాలనేది. ఇందులో ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఇంటికి మనం ఎట్లా పోయినామో రాముని గుడికి ఆ రోజులలో ఒక ఇంటికి తీసుకొని ఆ విధంగా ఈ ధర్నాకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బంజారా సేవా సంఘ్ తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన శంకర్ పవార్ గారు, ఇక్కడ మా దగ్గర ఇప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న కిషన్ సింగ్ గారు నా ఎంబడి బాగానే గుర్తున్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఉండే, డిసిసి ప్రెసిడెంట్ ఉండే, వాళ్ళ ఫాదర్ సోమ్లా నాయక్ తనయుడు రామ్దాస్ ఇంకా మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతాం. తర్వాత 3వ తేదీ అయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్కి కాన్ఫరెన్స్ తీసుకుంటాం. అందులో ముఖ్యమంత్రికి ఇట్లా ఆహ్వానం ఇచ్చేస్తాం. ఒకరోజు ముఖ్యమంత్రి, ఒకరోజు గవర్నర్ అనుకుంటున్నాం. ఆల్ మంత్రులను పిలుస్తాం. తర్వాత అది కాగానే, లేకుంటే అంతకు ముందే చలో తిరుపతి హాతీరాం మఠం ఆస్తులను కాపాడుదాం, బంజారా సంస్కృతిని కాపాడుదాం, హాతీరాం బావకు సంబంధించిన ఆస్తుల మీద పోరాడదాం,
టీటీడీ బోర్డులో బంజారాలకు 2 మెంబర్లు ఇవ్వాలి అనేది గిట్ట అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిట్ట అతి త్వరలో కలుస్తున్నా.